సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ఉండకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు నువ్వు శిక్ష అనుభవించావు. అయినా నువ్వు జైల్లోనే లా చదివి గుడ్ ఎగ్జాంపుల్ గా సెట్ అయ్యావు. అందుకే ఇది. నాకు తెలిసిన చాలా మంది సీనియర్ లాయర్స్ ఉన్నారు. నువ్వు వాళ్ళతో కలిసి పని చేస్తానంటే నేను రికమెండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. ఇకపైన నా కొత్త జీవితాన్ని నన్ను మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద న్యూ బిగినింగ్. చూసుకోవాలి తనకు శబరి చెయ్యని హత్యా నేరం కోసం జైలుకెళ్లాడు. రణగల్ లోపలుండి అతన్ని విడిపించి వాళ్ళ పెదనాన్న నడుపుతున్న